మీరు ఎప్పుడైనా గమనించారా? పాత రైల్వే స్టేషన్లలో కొన్ని ప్లాట్ఫారంలు ఎప్పుడూ ఖాళీగా ఉంటాయి. అక్కడ ఏ ట్రైన్ ఆగదు, జనం వెళ్లరు. మా ఊరి పాత స్టేషన్లో అలాంటి ఒక ప్లాట్ఫారం ఉంది. 1970 అక్కడ ఒక ఘోరం జరిగింది. నా తాతగారు ఆ స్టేషన్ మాస్టర్. ఆయన డైరీలో రాసుకున్న ఒక భయంకరమైన నిజమిది. 1970 అర్ధరాత్రి 1 గంట. స్టేషన్ మొత్తం పొగమంచుతో నిండి ఉంది. కేవలం ఒక కిరోసిన్ లాంతరు వెలుగు మాత్రమే ఉంది. ఒక ముసలావిడ పట్టాల మీద కూర్చుని ఏదో తింటోంది. నా తాతగారు వెళ్లి చూశారు. ఆమె తింటున్నది ఆహారం కాదు, రైలు పట్టాలకి పూసిన నల్లటి గ్రీజు మరియు ఇనుప ముక్కలు. ఆయన ఆమెను ఆపడానికి వెళ్ళినప్పుడు ఆమె ముఖం మీద కళ్ళు లేవు, కేవలం 2 ఖాళీ రంధ్రాలు ఉన్నాయి. ఆమె ఒక మాట అంది, నెక్స్ట్ వచ్చే ట్రైన్లో నా కోసం ఒక సీటు ఖాళీగా ఉంచు. ఆ రాత్రి ఆ ప్లాట్ఫారం మీదకి వచ్చిన ట్రైన్లో ఒక 100 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ స్టేషన్ దాటాక చూస్తే ట్రైన్ మొత్తం ఖాళీ. ఒక్క మనిషి కూడా లేడు, కనీసం సామాను కూడా లేదు. కేవలం సీట్ల మీద ఆ ముసలావిడ నోట్లోంచి వచ్చిన నల్లటి గ్రీజు మాత్రమే పూసి ఉంది. మా తాత ఆ డైరీలో ఒక హెచ్చరిక రాశారు. ఆ రోజు మాయమైన మంది ఎక్కడికి వెళ్లలేదు. వాళ్ళు ఇంకా ఆ ప్లాట్ఫారం మీద నిలబడి ఉన్నారు, కానీ మన కళ్ళకి కనిపించరు. వాళ్ళు మన కళ్ళకి కనిపించాలంటే ఒకటే దారి, మనం మన కళ్ళని ఆ గ్రీజుతో రాసుకోవాలి. మా తాతకు వేరే దారి లేక ఆ గ్రీజ్ పూసుకున్నాడు. మా తాతయ్య ఆ నల్లటి గ్రీజ్ను కళ్ళకి పూసుకోగానే ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ప్లాట్ఫారం మీద ఉన్న గాలి గడ్డకట్టుకుపోయి రంగులు మారిపోయాయి. ఖాళీగా ఉన్న ఆ ఒక 100 మంది ప్యాసింజర్లు అకస్మాత్తుగా సవాల్లా మారిపోయి అందరూ ఒకేసారి తాతయ్య వైపు తలలు తిప్పారు. వాళ్ల కళ్ళు లేవు, కేవలం ఖాళీ సాకెట్లు మాత్రమే ఉన్నాయి. ఆ ముసలావిడ వికటంగా నవ్వుతూ గాలిలో కలిసిపోతుంటే ఆ పాత స్టీమ్ ఇంజిన్ నుంచి వచ్చే పొగ రక్తం రంగులోకి మారింది. తాతయ్య భయంతో వెనక్కి అడుగు వేస్తుంటే పట్టాల కింద నుంచి వేలాది చేతులు వచ్చి ఆయన కాళ్లను పట్టుకున్నాయి. తాతయ్య ఎలాగోలా తప్పించుకుని ఆ రైలులోకి దూకాడు. కాని లోపలికి వెళ్లగానే బోగీలు అనంతంగా సాగపోతున్నాయి. ఒక బోగి దాటి ఇంకో బోగిలోకి వెళ్తుంటే కాలం మారుతోంది. ఒక బోగిలో 1970 నాటి మనుషులు ఏడుస్తూ కనిపిస్తే తర్వాతి బోగిలో వాళ్లందరూ అస్థిపంజరాలా మారిపోయి ఉన్నారు. రైలు వేగం ఊహించలేనంతగా పెరిగిపోయింది. కిటికీలోంచి చూస్తే బయట స్టేషన్లు లేవు, కేవలం కాలిపోతున్న శవాల కుప్పలు మాత్రమే కనిపిస్తున్నాయి. హఠాత్తుగా రైలు కప్పు చీలిపోయి ఆకాశం నుంచి నిప్పులు కురవడం మొదలైంది. తాతయ్య చూస్తుండగానే బోగిలోని ఒక 100 మంది ప్యాసింజర్లు ఒక్కొక్కరుగా గాలిలో కరిగిపోతూ తాతయ్య శరీరంలోకి ప్రవేశించడం మొదలుపెట్టారు. ఆ నొప్పి భరించలేక తాతయ్య అరుస్తుంటే ఆయన గొంతులోంచి 100 మంది మాటలు ఒకేసారి రావడం మొదలయ్యాయి. ట్రైన్ ఇప్పుడు పట్టాల మీద లేదు, అది ఒక అనంతమైన చీకటి లోయలోకి పడిపోతోంది. తాతయ్య ఇంజిన్ వైపు పరిగెత్తాడు. అక్కడ డ్రైవర్ సీట్లో కూర్చుని ఉంది ముసలావిడ కాదు, సాక్షాత్తు తాతయ్యే. కాని అది తాతయ్య భవిష్యత్తు రూపం. చనిపోబోతున్న తాతయ్య తనని తాను చూసుకున్నాడు. ఆ 100 మంది ఆత్మలు తాతయ్యను చుట్టుముట్టి ఒకేసారి ఆయన గుండెను పిండేస్తున్నట్టు అనిపించింది. రైలు గోడల మీద నుంచి రక్తం ఉప్పెనలా వచ్చి బోగిని నింపేసింది. తాతయ్య ఊపిరి ఆడక కొట్టుకుంటుంటే ఆ ముసలావిడ మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమె తాతయ్య కళ్లలోని గ్రీజ్ను గీకుతూ, ఈ ఒక 100 మంది ఆత్మలకు నువ్వే వాహనం, నువ్వు చనిపోతేనే వీరికి విముక్తి అని అరిచింది. తాతయ్య చేతిలో ఉన్న రైల్వే లాంతరు ఒక్కసారిగా సూర్యుడిలా వెలిగా పేలిపోయింది. ఆ వెలుతురులో మొత్తం రైలు ముక్కలు ముక్కలై గాలిలో తేలుతూ మాయమైపోయింది. తెల్లారి చూస్తే ప్లాట్ఫారం మీద తాతయ్య ఒక్కడే పడి ఉన్నాడు. ఊహించని ట్విస్ట్లతో నిండిన 2వ భాగం వచ్చే వారం. ఊహించని ట్విస్ట్లతో నిండిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.